మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా విరామం లేకుండా పలు అసెంబ్లీ సెగ్మెంట్లలో పర్యటిస్తున్నారు. మంగళవారం సునీత మహేందర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేపట్టారు. ప్రచారంలో భాగంగా హయత్ నగర్ డివిజన్లోని హైకోర్టు కాలనీలో శ్రవణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. మన్సూరాబాద్ డివిజన్లోని ఎంబీ రెడ్డి గార్డెన్స్ లో నిర్వహించిన ఆటోనగర్ లారీ మెకానిక్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. సరూర్ నగర్ లోని సమిత ఎవరెస్ట్ అపార్ట్మెంట్ లో నిర్వహించిన టీచర్స్ అసోసియేషన్ మీటింగ్ లో పాల్గొని వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇంటింటికి తిరుగుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించండి అని అన్నారు. వనస్థలిపురంలోని శ్రీలక్ష్మి గణపతి ఆలయంలో దర్శనం చేసుకొని అనంతరం అదే గుడి లోపల ఉన్న అమ్మవారి ప్రత్యేక పూజల కార్యక్రమంలో పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను మల్కాజ్గిరి ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించండి అంటూ పలు ప్రజా సంఘాలు నాయకులతో మరియు పలు కుల సంఘాల ఆత్మీయ సమ్మేళనంతో సునీత మహేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దిల్సుఖ్ నగర్ లో పిఎన్డి కాలనీలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన గడ్డి అన్నారం డివిజన్ మహిళా నాయకుల సమావేశంలో పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తనను మల్కాజ్గిరి ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించండి అని కోరారు. ఎక్కడ ర్యాలీ నిర్వహించినా ఒకటే ఫలితం. మీరు చూపిస్తున్న మీ ఆదరణ ఆప్యాయతకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకు మించిన రెట్టింపు ఉత్సాహంతో రానున్న ఎన్నికల్లో మన కాంగ్రెస్ శ్రేణులు మరోసారి మన సత్తా ఏంటో చూపిద్దాం అని అన్నారు. కొత్తపేట లింగోజిగూడ డివిజన్లోని రాజీవ్ గాంధీ నగర్, భారత్ నగర్, శివమ్మ నగర్, ఆర్టీసీ కాలనీ, ముసీద గల్లీ పరిసర కాలనీలో నిర్వహించిన రోడ్ షో మరియు ప్రచార కార్యక్రమంలో తను పాల్గొన్నారు. సోమవారం రాత్రి ఉప్పల్ రింగ్ రోడ్లో నుండి వీటీ బస్టాండ్ వరకు నిర్వహించిన రోడ్ షోలో కార్యక్రమంలో భారీ విజయవంతం కావడంపై సునీత హర్షం వ్యక్తం చేశారు. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు ఈ ప్రచారంలో మాట్లాడి ఓటర్ మహాశయులతో కొత్త ఉత్సాహం నింపినందుకు నేను కృతజ్ఞతరాలిగా ఈ కార్యక్రమం ఇంతటి భారీ విజయవంతం అయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే ఉత్సాహంతో అందరం కలిసికట్టుగా కష్టపడి రానున్న ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చూపిద్దాం. కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం, కాంగ్రెస్ తోనే అధికారంలో ఉంటేనే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుతాయి అని ఆమె అన్నారు.